In this video, we will discuss about how to find rise time, peak time and maximum peak overshoot. ఈ త్రీ అనేటి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇది వచ్చేసి అండర్ డ్యాంప్డ్ సిస్టమ్కి 0 లెస్ దాన్ ఈటా లెస్ దాన్ 1 అంటే ఈటా వాల్యూ వచ్చేసి 0 బిట్వీన్ 1 అనే మధ్యలో ఉంటుంది అనమాట. 0కి 1కి మధ్యలో ఉంటే అది అండర్ డ్యాంప్డ్ సిస్టమ్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మీరు ఇది దీని యొక్క గ్రాఫ్ R(t) అనేది ర్యాంప్ సిగ్నల్, ఇది టైం టీఈ, ఇది ఇన్పుట్. అవుట్పుట్ సిగ్నల్ అనేది ఎలా వస్తుంది, మనకి ఇలా వస్తుంది అనమాట. C(t) అనేది అవుట్పుట్, ఇది T అవుట్పుట్. ఈ C(t) అంటే మనకు ఫార్ములా, ఈ ఈక్వేషన్ అనేది మనము బై హార్ట్ చేయాల్సిందే అనమాట. C(t) = 1 - e⁻⁻ ηωnt బై √1 - θ² sin ωdt ప్లస్ θ. ఇది మనకు C(t) అనమాట. C(t) వచ్చింది. నెక్స్ట్ ఈ ωdకి ఫార్ములా ఏంటంటే ఇది వచ్చేసి C(t) అనేది అవుట్పుట్ రెస్పాన్స్ ఆఫ్ అండర్ డ్యాంప్డ్ సిస్టమ్. అండర్ డ్యాంప్డ్ సిస్టమ్కి మనకు అవుట్పుట్ వచ్చింది కదా, అవుట్పుట్టే ఈ ఈక్వేషన్ 1 - e⁻⁻ ηωnt బై √1 - θ² sin ωdt ప్లస్ θ. ఇది వచ్చేసి మనకు అవుట్పుట్ ఆఫ్ అండర్ డ్యాంప్డ్ సిస్టమ్. ωdకి ఫార్ములా ఏంది, ωn × √1 - θ². ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనము ఇది రైట్ యాంగిల్ తీసుకుంటాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే ఇది వచ్చేసి టీటా ఇక్కడ ఉంది. టీటాకి ఆపోజిట్ ఉన్న సైడ్ ఇది ఆపోజిట్ √1 - θ² 1 ఈటా. ఇప్పుడు సైన్ టీటా అంటే ఏంది, ఆపోజిట్ సైడ్ తీసుకోవాలి. ఈటాకు ఉన్న ఆపోజిట్ సైడ్ ఏంది, √1 - θ². నెక్స్ట్ కాస్ టీటా అంటే ఏంది, ఈ టీటాకి మనకు టీటాకి టచ్ అయి ఉంటుంది కదా, ఇది టీటా. ఈ టీటాకి టచ్ అయ్యేది ఏంది, ఇది అంటే కాస్ టీటా వచ్చేసి ఈటా తీసుకోవాలి. నెక్స్ట్ ట్యాన్ టీటా వచ్చేసి ఇది ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఏంది, √1 - θ² బై అడ్జసెంట్ అంటే ఏంది, టీటాకి టచ్ అయ్యేది అడ్జసెంట్ సైడ్. ట్యాన్ టీటా = √1 - θ² బై ఈటా. టీటాకి ఫార్ములా ఏంది, ఈ ట్యాన్ అనేది ఇటు సైడ్కి ఉన్నప్పుడు ట్యాన్ ఉంది, ఇటు సైడ్కి వస్తే ఏమైతే ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ √1 - θ² బై ఈటా. ఇది వచ్చేసి మనకు ఇది ఇంట్రడక్షన్ అనమాట. దీన్ని బేస్ చేసుకొని మనం ఇది చేస్తాం. రైస్ టైం ఎలా కనుక్కోవాలి, రైస్ టైం అనేది TRతో ఇండికేట్ చేస్తాం. T = TR, C(t) = C(tr). ఎక్కడైతే T ఉందో అక్కడ C(t) పెడతాం. =1. మనకు C(tr)కి ఫార్ములా ఏంది, C(tకి ఫార్ములా వచ్చేసి ఇది ఇందా చూసినాం కదా, 1 - e⁻⁻ ηωnt బై √1 - θ² sin ωdt ప్లస్ θ. ఇక్కడ తీసుకున్నాం. T దగ్గర నేనేం రీప్లేస్ చేసిన, TR అనేది పెట్టిన 1 - e⁻⁻ బై √1 - θ² sin ωdtr ప్లస్ θ. ఇది వచ్చేసి మనకు రైస్ టైంకి రెస్పాన్స్ ఆఫ్ అండర్ డ్యాంప్డ్ సిస్టమ్. అవుట్పుట్ రెస్పాన్స్ ఆఫ్ అండర్ డ్యాంప్డ్ సిస్టమ్ వచ్చేసి TR ఒకటి రీప్లేస్ చేస్తాం, రిమైనింగ్ అంతా యాజ్ ఇట్ ఈస్ సేమ్. 1 = 1 - e⁻⁻ బై √1 - θ² sin ωdt ప్లస్ θ. ఇది మనకు ఇప్పుడు ఏమని చెప్పిన, రైస్ టైంలో C(tr) వచ్చేసి 1 అని చెప్పిన, అందుకు 1 అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన, రిమైనింగ్ అంతా అలానే రాసిన. ఇప్పుడు ఏంది, ఇటు సైడ్ ఉన్న 1, ఇటు సైడ్ ఉన్న 1, ఈ 1 ఇటు సైడ్కి వస్తే ఏమైంది, -1 అయింది. -1 + 1 ఏమైంది, 0 అయిపోద్ది. 0 పెట్టిన, రిమైనింగ్ ఎలా ఉండేది, e⁻⁻ బై √1 - θ² sin ωdtr ప్లస్ θ అనేది ఇలానే రాసిన, =0 తీసుకున్నా. ఇప్పుడు ఇదంతా ఇటు సైడ్ పంపించిన, అప్పుడు ఏమైంది, ఇదంతా ఇటు సైడ్ పంపిస్తే 0 అయిపోద్ది. 0 బై ఎనీథింగ్ 0 అయిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ ఏం మిగిలింది, sin ωdtr ప్లస్ θ = 0. ఇప్పుడు సైన్ మనకి ఎప్పుడు 0 అవుతుంది అంటే sin 0 0 అవుతుంది, sin π ఉన్నప్పుడు 0 అవుతుంది, sin 2π sin 3π అలా π ఉన్నప్పుడు 0 ఉన్నప్పుడు ఈ సైన్ అనేది మనకు 0 అవుతుంది అనమాట. అంటే sin π = 0, π 2π అప్పుడే 0కి ఈక్వల్ అయింది. అంటే ఇప్పుడు ఏం చేద్దాం, సైన్ అనేది 0 తీసుకుందాం, సైన్ అనేది π తీసుకుందాం. π తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది, ωdtr ప్లస్ θ = π. పై అనేది తీసుకున్నా, 2π అయినా తీసుకోవచ్చు, మన ఇష్టం, యాజ్ యూజువల్ ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు 0 తీసుకోకుండా నెక్స్ట్ π తీసుకోవచ్చు. π తీసుకుంటే ఈ ప్లస్ θ అనేది ఇటు సైడ్ పంపిస్తే -θ అయింది. ఇప్పుడు నాకేం కావాలా, రైస్ టైం TR కావాలా. TR ఈ ωd ఇటు సైడ్ ఉంది, ఇటు సైడ్ ఉంది, ఇటు సైడ్ అంటే పైన ఉంది, ఇటు సైడ్కి వస్తే ఏమొస్తుంది, కిందికి వస్తుంది. అంటే TR = π - θ / ωd. ఇది వచ్చేసి మనకు రైస్ టైంకి ఫార్ములా, ఇది రైస్ టైంకి డెరివేషన్ అని. నెక్స్ట్ పీక్ టైం చూద్దాం. పీక్ టైంకి ఏంది, పీక్ టైం అనేది TPతో ఇండికేట్ చేస్తాం.
అవుట్పుట్ రెస్పాన్స్ ఆఫ్ అండర్ డాంప్డ్ సిస్టమ్ ఫార్ములా రాసుకుంటాం ఈక్వేషన్. దీనికి పీక్ టైంకి ఏం చేస్తామంటే దీన్ని డిఫరెన్షియేట్ చేస్తాం. dy/dt ఆఫ్ c(t) ఈక్వల్ టు మైనస్ ఈ పవర్ 1 అని చేస్తే ఏమవుతుంది, కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోద్ది. ఇక్కడ ఇప్పుడు ఇది చేస్తాం ఈ పవర్ మైనస్ ఒమేగా ఎన్ మైనస్ జీటా ఒమేగా ఎన్టీ బై రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఎలా చేసినామంటే మనకి ఇక్కడ మామూలుగా నార్మల్గా నువ్వు ఫార్ములా ఏంటంటే dy/dt ఆఫ్ ఈ పవర్ ఏటీ, ఇది మనకు ఫార్ములా. ఇప్పుడు ఇది ఫార్ములా అయితే నాకేమైంది, ఈ ఏ అంటే ఎక్స్ ముందు ఏముంటే అది ఏ వస్తుంది ఇంటూ ఈ పవర్ ఏటీ వస్తుంది. అంటే ఎక్స్ ముందర ఏముంటే అది మనకు ముందర వస్తుంది అనమాట. ఓకేనా, ఈ ఫార్ములా ప్రకారం ఇక్కడ రాసిన చూడండి ఈ పవర్ మైనస్ జీటా ఒమేగా ఎన్టీ బై రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్. ఇది ఎట్టున్నది ఇటు రాసిన, కాన్స్టెంట్ చేస్తే 0 అయిపోద్ది. ఇది 0 అయిపోయింది, వదిలేసేయండి. ఇంకా ఇప్పుడు ఈ పవర్ అంటే విత్ రెస్పెక్ట్ టు టీ చేస్తున్నాం కాబట్టి ఇందాక ఎక్స్ చేసినాం అంటే ఎక్స్ ముందర ఏముంటే అది ముందర రాసుకున్నాం. ఇక్కడ ఏముంది, టీ ముందర ఏముంది, మైనస్ జీటా ఒమేగా ఎన్ ఉంది కాబట్టి మైనస్ జీటా ఒమేగా ఎన్ ఇంటూ సైన్ ఒమేగా డి టీ ప్లస్ టీటా. ఇది ఒకటి. నెక్స్ట్ ఇప్పుడు ఏంది, యూవీ రూల్ అనమాట. యూవీ రూల్ ఫస్ట్ దీన్ని చేయాలి, దాని తర్వాత ఇది వదిలేయాలి, మళ్ళీ సైన్ని చేసి ఇది వదిలేసేయాలి. ఇప్పుడు ఇది వదిలేసినాం మైనస్ జీటా ఈ పవర్ మైనస్ జీటా ఒమేగా ఎన్ టీ బై రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ అనేది రాసిన. నెక్స్ట్ సైన్ని చేద్దాం. సైన్ని చేస్తే ఏమవుతుంది, మైనస్ కాస్ అవుతుంది. సైన్ చేస్తే కాస్ అవుతుంది, కాస్ ఆఫ్ ఒమేగా డిటీ ప్లస్ టీటా అవుతుంది. ఓకేనా, ఇది కాన్స్టెంట్ పెట్టి ఇది చేస్తాం. ఫస్ట్లో ఏంది సైన్ ఒమేగా డి ప్లస్ టీటాని కాన్స్టెంట్లో పెట్టి ఇది చేసినాం. ఇప్పుడు ఇది కాన్స్టెంట్లో పెట్టి ఇది చేసినాం. ఓకేనా, ఇంతవరకు అర్థమైంది కదా. ఒమేగా డి అంటే ఒమేగా డి ఈక్వల్ టు ఒమేగా ఎన్ ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్. ఇది మనకు ఫార్ములా. ఓకేనా, ఇక్కడ ఎక్కడైతే ఒమేగా డి ఉందో అక్కడ ఒమేగా ఎన్ ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ అనేది సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది. ఇంకా ఈ పవర్ మైనస్ జీటా ఒమేగా ఎన్ టీ బై రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ ఇంటూ ఈటా ఒమేగా ఎన్ సైన్ ఒమేగా డి టీ ప్లస్ టీటా. ఇక్కడ ఏముంది, సేమ్ ఇదే ఉంది. ఇక్కడ ఒమేగా డి ప్లేస్లో ఒమేగా ఎన్ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ ఇంటూ కాస్ ఆఫ్ ఒమేగా డి ప్లస్ టీటా అనేది రాసినాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒమేగా ఎన్ ఈ పవర్ మైనస్ ఈటా ఒమేగా ఎన్ టీ బై 1 మైనస్ రూట్ ఆఫ్ స్క్వేర్, ఇక్కడ కూడా అదే ఉంది. ఈ రెండు కామన్ తీసిన, ఇది కామన్ తీసిన, ఇక్కడ కామన్ తీసిన. అప్పుడు ఏమైంది, ఈటా సైన్ ఒమేగా డిటీ ప్లస్ టీటా మైనస్ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ ఇంటూ కాస్ ఒమేగా డిటీ ప్లస్ టీటా అనేది రాసేసిన. ఇప్పుడు ఇందాక మనం ఫస్ట్లో చూసుకున్నాం కదా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకొని ఈటా అంటే ఏంది కాస్ టీటా, అదే సైన్ టీటా అంటే ఏంది రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్. ఇది మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా. ఈ కాస్ టీటా అంటే ఇది స్టార్టింగ్లో చెప్పినాం కదా, ట్రయాంగిల్ వేసి చెప్పినాం కదా ఇది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే కాస్ టీటా ఎక్కడైతే ఈటా ఉందో అక్కడ కాస్ టీటా పెట్టాలి. ఇక్కడ చూడండి, ఒమేగా ఎన్ ఈ పవర్ మైనస్ ఈటా ఒమేగా ఎన్ టీ బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఈటా స్క్వేర్ ఇంటూ ఇక్కడ ఈటా ఉంది కాస్ టీటా ఇంటూ సైన్ ఒమేగా డిటీ ప్లస్ టీటా మైనస్ ఇక్కడ ఏంది రూట్ ఆఫ్ 1 మైనస్ ఈటా స్క్వేర్ ఉంది అంటే సైన్ టీటా ఇంటూ కాస్ ఒమేగా డిటీ ప్లస్ టీటా. ఓకేనా, ఇంతవరకు ఓకే, ఇంతవరకు అర్థమైంది కదా. సైన్ ప్లస్ సైన్ ఇక్కడ ఇది ఏముందో ఇక్కడ సైన్ పెట్టిన. ఇప్పుడు ఇది ఎలా ఉంది, సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. అప్పుడు ఏమైంది, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అవుతుంది. అంటే ఇది ఏ ఇది బి తీసుకుందాం, ఇది ఏ ఇది బి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఒమేగా ఎన్ ఈ పవర్ మైనస్ ఈటా ఒమేగా ఎన్ టీ బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఈటా స్క్వేర్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి కదా. ఏ అంటే ఏంది ఒమేగా డిటీ ప్లస్ టీటా, మైనస్ బి అంటే ఏంది ఇక్కడ టీటా ఉంది మైనస్ టీటా. ఓకేనా, నెక్స్ట్ టీ ఈక్వల్ టు ఒమేగా పి టీపీ ఇంటూ డో బై డో టీ ఆఫ్ సి ఆఫ్ టీపీ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏంది అంటే సి ఆఫ్ ఇదో ఇక్కడ మనకి ఏదైతే వచ్చిందో అది 0కి ఈక్వల్ చేయాలన్నమాట. 0 ఈక్వల్ టు ఒమేగా ఎన్ ఈ పవర్ మైనస్ జీటా ఒమేగా ఎన్ టీపీ బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఈటా స్క్వేర్ టీటా ప్లస్ టీటా మైనస్ టీటా క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏముంటుంది సైన్ ఆఫ్ ఒమేగా డిటీ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇదంతా ఇటు సైడ్ పంపించిన అప్పుడు ఏమైంది 0 అయిపోతుంది. ఇంకా నాకేం మిగిలింది, సైన్ ఒమేగా డిటీ ఈక్వల్ టు 0 అనేది మిగిలింది. సైన్ ఎప్పుడు 0 అవుతుంది, ఇందాక తెలుసు. సైన్ ఎప్పుడు 0 అవుతుంది అంటే 0లో 0 అవుతుంది. సైన్ పై 0, సైన్ 2π 0, పై 2π 3π అలా సైన్ nπ అనేది 0 అనమాట. అంటే సైన్లో మనం ఇక్కడ ఎంత తీసుకోవాలి, పై తీసుకోవాలి. ఒమేగా డి టీపీ ఈక్వల్ టు పై. నాకేం కావాలి, పీక్ టైం కావాలి. పీక్ టైం కావాలంటే పీక్ టైం ఇటు సైడ్ నుంచి ఇదంతా ఎక్కడ ఉంది, పైన ఉంది ఒమేగా డి అనేది. ఇటు సైడ్కి వస్తే కిందికి వస్తుంది పై బై ఒమేగా డి. అంటే టీపీ వచ్చేసి పై బై ఒమేగా డి. నెక్స్ట్ అది పీక్ టైం. నెక్స్ట్ పీక్ ఓవర్షూట్, మ్యాక్సిమం పీక్ ఓవర్షూట్ కనుక్కుంటే ఇంతటితో ఈ క్వశ్చన్ అనేది కంప్లీట్ అవుతుంది. మ్యాక్సిమం పీక్ ఓవర్షూట్ అనేది చాలా ఈజీ. చూడండి, ఫార్ములా మటుకు ఇది గుర్తుపెట్టుకోవాలి. పర్సంటేజ్ ఆఫ్ ఎంబీ ఈక్వల్ టు మ్యాక్సిమం పీక్ సి ఆఫ్ టీపీ మైనస్ సి ఆఫ్ ఇన్ఫినిటీ బై సి ఆఫ్ ఇన్ఫినిటీ ఇంటూ 100. ఇది ఫార్ములా.
సి ఆఫ్ టీ ఈక్వేషన్ మీకు తెలుసు. నెక్స్ట్ టీ ఈక్వల్ టు ఇన్ఫినిటీ సి ఆఫ్ ఇన్ఫినిటీ ఈక్వల్ టు 1 మైనస్ ఈ పవర్, ఇక్కడ చూడండి టీ ప్లేస్లో నేను ఏం పెట్టాలి, ఇన్ఫినిటీ పెట్టాలి. టీ ప్లేస్లో ఇన్ఫినిటీ 1 మైనస్ ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ, ఇక్కడ టీ ఉంది కాబట్టి మైనస్ ఇన్ఫినిటీ బై రూట్ ఆఫ్ జీటా స్క్వేర్. ఇక్కడ ఏంది జీటా ఒమేగా ఎన్ ఎలా అయిపోయిందంటే ఎలా పోయిందంటే మనకు ఇవనేది మనకు ఇక్కడ మనం పై పెట్టినాం అనుకోండి, పై అంటే ఏంది 1/0, 1/0 అంటే ఇదంతా మనకు కూడా పై అయిపోద్ది, అందుకు మైనస్ పై పెట్టేసిన. సైన్ ఒమేగా డి టీ ప్లేస్లో పై పెట్టా ప్లస్ టీటా 1 మైనస్ ఈ పవర్ మైనస్ పై, ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ అంటే మనకు ఇక 0 అయిపోద్ది. ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ వాల్యూ వచ్చేసి 0 అనమాట. ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ వాల్యూ 0 కాబట్టి 0 ఇక్కడ పెట్టేస్తాం. 0/ఎనీథింగ్ 0 అయిపోద్ది, అంటే 1 మైనస్ 0 సైన్ ఇన్ఫినిటీ వాల్యూ వచ్చేసి 1. ఓకేనా, సైన్ ఇన్ఫినిటీ వాల్యూ అంటే ఇన్ఫినిటీ అనేది సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు 1 వస్తుంది. ఇప్పుడు టీ ఈక్వల్ టు టీపీ, సైన్ ఆఫ్ టీపీ ఈక్వల్ టు 1 మైనస్ టీపీ అంటే ఇక్కడ టీ ఎక్కడ ఉందో అక్కడ టీపీ అనేది సబ్స్టిట్యూట్ చేసిన. సబ్స్టిట్యూట్ చేస్తే ఇప్పుడు నాకేం తెలుసు, ఇందాక టీపీ కనుక్కున్నాం కదా, పీక్ టైం కనుక్కున్నాం π/ఒమేగా డి. అదే ఒమేగా డి ఫార్ములా అయింది ఒమేగా ఎన్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఈటా స్క్వేర్. ఇవన్నీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 మైనస్ ఈ పవర్ మైనస్ ఈటా ఒమేగా ఎన్, ఒమేగా పీ అంటే ఏంది π/ఒమేగా డి. ఈ ఫార్ములా అనేది ఇక్కడ చేస్తాను. π/ఒమేగా డి అంటే ఎంత, ఒమేగా ఎన్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఈటా స్క్వేర్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఈటా స్క్వేర్ ఇంటూ సైన్ పై ప్లస్ టీటా. ఓకేనా, ఇక్కడ పై ప్లస్ టీటా అని ఎందుకు పెట్టినా, ఇక్కడ టీపీ ప్లేస్లో π/ఒమేగా డి అని పెడతా. π/ఒమేగా డి పెడితే π/ఒమేగా డి, ఒమేగా డి క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఏమవుతుంది, సైన్ పై ప్లస్ టీటా అవుతుంది. ఓకేనా, 1 మైనస్ ఈ పవర్ మైనస్ ఈటా పై, ఇక్కడ చూసుకుంటే ఒమేగా ఎన్ క్యాన్సిల్ అయిపోద్ది కింద. అప్పుడు ఏం మిగులుతుంది, ఈ పవర్ మైనస్ ఈటా పై బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఈటా స్క్వేర్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఈటా స్క్వేర్ ఇంటూ సైన్ ఆఫ్ పై ప్లస్ టీటా. సైన్ పై ప్లస్ టీటా తీసుకుంటే ఏమైంది, మైనస్ సైన్ టీటా అవుతుంది. మైనస్ ఈ మైనస్ అనేది ముందరకు పంపించిన, మైనస్ ఇంటూ మైనస్ ఎంత, ప్లస్ అంటే 1 ప్లస్ ఈ పవర్ మైనస్ ఈటా పై రూట్ ఆఫ్ 1 మైనస్ ఈటా స్క్వేర్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఈటా స్క్వేర్. ఫస్ట్లో ట్రయాంగిల్ చెప్పినాం కదా, సైన్ టీటా అంటే ఏంది, రూట్ ఆఫ్ 1 మైనస్ ఈటా స్క్వేర్. ఇది క్యాన్సిల్ అయిపోద్ది, అప్పుడు 1 ప్లస్ ఈ పవర్ మైనస్ ఈటా పై బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఈటా స్క్వేర్ అవుతుంది. అంటే మనకి ఇది వచ్చింది. ఇప్పుడు ఇది మనము అసలైన దాంతో ఇదేంది మనకి సి ఆఫ్ టీపీ. ఈ సి ఆఫ్ టీపీ అనేది మనకు ఫస్ట్ వచ్చింది కదా, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే పర్సంటేజ్ ఎంపీ ఈక్వల్ టు సి ఆఫ్ టీపీ అంటే ఏంది, ఇది 1 ప్లస్ ఈ పవర్ మైనస్ ఈటా పై బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఈటా స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేసిన. ఇంకా మైనస్ సి ఇన్ఫినిటీ అంటే ఎంత వచ్చింది, వాల్యూ 1 వచ్చింది, అంటే 1 సబ్స్టిట్యూట్ చేసిన బై సి ఇన్ఫినిటీ అంటే 1 ఇంటూ 100. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 1 క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు ఏముంటుంది, ఈ పవర్ మైనస్ ఈటా పై బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఈటా స్క్వేర్ ఇంటూ 100 అనేది మిగులుతుంది. దిస్ ఈజ్ ద మ్యాక్సిమం పీక్ ఓవర్షూట్. దిస్ ఈజ్ అబౌట్ దిస్ derivation about rise time, peak time, maximum peak overshoot. Thank you. Please like and subscribe my channel. Support me. Thank you.